హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రకరకాల టీంల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ లీగ్లోకి వీళ్ళు చేరరా అని తెలియదు కానీ బట్ దే డిడ్ హ్యావ్ నైస్ ఎక్స్పీరియన్సెస్ వరల్డ్ కప్కి సంబంధించి, T20 కానీ వన్డే వరల్డ్ కప్ కానీ సంబంధించి. అండ్ కొన్ని మంచి మార్కీ స్క్వాడ్స్ కూడా డిఫీట్ చేశారు, ఐర్లాండ్ అండ్ అలాగే నెదర్లాండ్స్ కూడా. సో వాళ్ళ టీంలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారు, ఏ విధంగా ఆడగలరు అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నెదర్లాండ్స్ గురించి మాట్లాడుకుందాం. దే ఆల్వేస్ అప్సెట్ సౌత్ ఆఫ్రికా అండ్ అందుకే వాళ్ళు సౌత్ ఆఫ్రికా గ్రూప్లోనే ఉన్నారు. మంచి టీం, లోగన్ ఫ్యాన్బిక్ కానివ్వండి, పాల్ ఫ్యాన్ మెకరన్, మ్యాక్స్ దావుద్, సో తేజ నిడమాను ఉన్నాడు అక్కడ. కావాలనుకుంటే మనకి విక్రమ్ సింగ్, అగైన్ జుల్ఫికార్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక మంచి టీం అనేది కనిపిస్తోంది. ఎస్పెషలీ విత్ స్కాట్ ఎడ్వర్డ్స్ లీడింగ్ దెమ్ సో వెల్. లాస్ట్ టైం కూడా అద్భుతమైన రీతిలో లీడ్ చేశాడు. ఈజ్ ఆల్వేస్ రెడీ, ఎప్పుడు కూడా నవ్వుతూ ఆడడం. మేము ఎలా ఆడాం ఏంటనేది మాకు కూడా తెలియదు, వి జస్ట్ ప్లే అన్నారు. ఇంకోటి, నెదర్లాండ్స్ హ్యాస్ అ వెరీ 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 బిగ్ ఫుట్బాల్ టీం. వాళ్ళు అసలు వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళ ఫుట్బాల్ టీం కానీ, వాళ్ళ ఫుట్బాల్ మీద ఉన్న వాళ్ళకున్న ప్రేమ కానీ. అండ్ కొద్ది రోజుల్లో రాదర్ లాస్ట్ టైం నుంచి మీరు యునైటెడ్ నేషన్స్ చూసినా కూడా, యూఎఫ్ఏ నేషన్స్ లీగ్ చూసినా, లేదంటే కనుక అంతకుముందు యూరో చూసినా, ఆ తర్వాత మీరు మళ్ళీ కొన్ని వరల్డ్ కప్లు చూసినా, మళ్ళీ రాబోయే యూరో చూస్తున్నా, దే డిడ్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫుట్బాల్ టీం. సో అలాగే వాళ్ళ అక్కడంతా కూడా ఫుట్బాల్ గురించి బాగా ఎక్కువగా ప్రేమికులు ఉంటారు. బట్ క్రికెటర్స్ అందరూ అదే మాట అంటున్నారు, ఎస్ బట్ మేము కూడా విల్ గివ్ అవర్ నేషన్ సంథింగ్ టు చియర్ అని చెప్పి. అండ్ స్కాట్ ఎడ్వర్డ్స్ దాన్ని గట్టిగా నమ్ముతాడు. మ్యాక్స్ దావుద్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, చాలా బాగా ఆడగలడు. అండ్ అఫ్ కోర్స్ తేజ ఇన్ని మ్యాచ్లు ఆడాడు, ఇన్ని మ్యాచ్లు ఆడలేదన్న విషయం పక్కన పెట్టేస్తే కనుక ఈజ్ ఆల్వేస్ రెడీ, తేజ నిడమానూర్. అండ్ అలాగే ఇప్పుడు బాజ్ లీడర్ గురించి మనం మాట్లాడే వాళ్ళ ఫాదర్ అండ్ అతను కూడా, ఇద్దరు కూడా నెదర్లాండ్స్ క్రికెట్ ఆడారు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, అద్భుతమైన ప్లేయర్. విక్రమ్జిత్ సింగ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ కెన్ డెలివర్ వెల్, బట్ డెలివర్ చేస్తాడా లేదా అనేది చూడాలి. బట్ ఒకటి, నెదర్లాండ్స్ విల్ డ్రా సమ్ పవర్ అనేది ఏంటి అంటే కనుక వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఉన్న డ్రాలోనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అది ఐ థింక్ ఐసీసీ హస్ ప్లాన్డ్ ఇట్ సో వెల్. సో ఎవరికైతే కొంచెం మంచి రైవలరీస్ కానీ లేదా అప్సెట్స్ కానీ ఉన్నాయి, వాళ్ళ గ్రూప్లో పెట్టే ప్రయత్నం చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్ మార్కీ స్క్వాడ్ అవుతుంది, దాని తర్వాత వెంటనే అక్కడ నెదర్లాండ్స్ కూడా ఉంది వాళ్ళకి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. సో నెదర్లాండ్స్ బ్యాటింగ్ అనేది దే కెన్ గో బ్యాంగ్, అందులో డౌటే లేదు. బౌలింగ్లో కూడా వాళ్ళకి మంచి సెటప్లు ఉన్నాయి, బాగానే వేయగలరు. బట్ స్పిన్ని ఏ విధంగా ఆడతారు ఈజ్ అగైన్ అ బిగ్ క్వశ్చన్. సో స్లో పిచెస్ మీద ఈ స్పిన్ని ఆడగలిగే ప్లేయర్లు అలా ఉంటారు. ఇట్స్ టెర్రఫిక్ ఫీల్డింగ్ టీమ్ మైండ్ యూ. నెదర్లాండ్స్ చాలా చాలా మంచి ఫీల్డింగ్ టీమ్, బట్ స్పిన్ ఆడే విషయంలో దొరికిపోవచ్చు. బికాజ్ ఇట్స్ అ షార్టర్ ఫార్మాట్, షాక్స్ అండ్ అప్సెట్స్ తగులుతూ రావచ్చు. బట్ ఇక్కడ చేస్తారనేది మాత్రం కొంచెం డౌట్గా ఉంది. అన్లెస్ సౌత్ ఆఫ్రికా కొంచెం కష్టంగానే కనిపిస్తుంది నెదర్లాండ్స్కి. ఐర్లాండ్ విషయం మాట్లాడుకుందాం. ఐర్లాండ్ కూడా వెరీ వెరీ కేపబుల్ ఆఫ్ పుల్లింగ్ ఆఫ్ అన్ అప్సెట్. వాళ్ళు టాప్ టీమ్స్ని ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంగ్లాండ్ విల్ బీ హ్యాపీ దట్ ఐర్లాండ్ వాళ్ళ స్క్వాడ్లో లేదని. ఆస్ట్రేలియా కూడా ఒక రకంగా సర్లే ఐర్లాండ్ మన దగ్గర లేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇండియా ఐర్లాండ్తో కాస్త ఎక్కువగానే మ్యాచ్లు ఆడింది. లాస్ట్ 2-3 yearsలో మీరు పోల్చుకుంటే కనుక ఇండియా హస్ ప్లేడ్ రియలీ గుడ్ నంబర్ ఆఫ్ గేమ్స్ విత్ దెమ్. 2018 నుంచి కానివ్వండి, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంతకుముందు సంవత్సరం కానివ్వండి. సో దే డిడ్ ప్లే సమ్ నైస్ ఇంటర్నేషనల్స్ విత్ దెమ్. సో వాళ్ళకి ఇండియాతో ఆడిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకసారి ఇండియాని ఓడించే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. అండ్ ఇంకోసారి సరే లాస్ట్ సిరీస్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు, కొంచెం రెయిన్ మార్క్డ్ సిరీస్గా కనిపించింది. బట్ స్టిల్ దే ప్లే వెల్. వాళ్ళు బల్బర్నీ నుంచి వాళ్ళ క్యాప్టెన్సీ అనేది స్టర్లింగ్కి మారింది. సో పాల్ స్టర్లింగ్ వాళ్ళ క్యాప్టెన్, బల్బర్నీ ఆల్రెడీ ఉన్నాడు వాళ్ళ దగ్గర. తర్వాత టక్కర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. వాళ్ళు జాష్ లిటిల్ ఎవరైతే ఐపీఎల్లో కూడా ఆడాడో, హీ విల్ స్పియరెట్ ది అటాక్. క్రేగ్ యంగ్ లాంటి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. అండ్ మీ దగ్గర మంచి స్పిన్నర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు అక్కడ. గ్యారెత్ డెలనీ లాంటి ఒక ఆల్రౌండర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో బెన్ లాంటి స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. సో మంచి అటాక్ ఉంది ఐర్లాండ్ దగ్గర. మోర్ దెన్ ద బౌలింగ్ అటాక్, వాళ్ళ బ్యాటింగ్ మీద వాళ్ళకి చాలా నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్టర్లింగ్ అండ్ బల్బర్నియా బాది వదిలిపెడతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపోజిషన్, వాళ్ళ T20 లాగా ఆడతారు. దే బిలీవ్ ఇన్ అటాకింగ్. సో ఒకవేళ 2-3 వికెట్లు పడ్డాయంటే ఎలా అనే డౌట్లు రావచ్చు. బట్ స్టిల్ దే హ్యావ్ గాట్ నైస్ ప్లేయర్స్ డౌన్ ద లైన్ ఆడడానికి. సో మంచి టీమ్గానే కనిపిస్తోంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, దే ప్లేడ్ అగెయిన్స్ట్ ఇండియా. అండ్ ఇక పాకిస్తాన్కి వాళ్ళకి కూడా పెద్ద చరిత్ర ఉంది, ఎవడు కాదనగలడు ఆ చరిత్రని. సో పాకిస్తాన్ కూడా అదే గ్రూప్లో ఉంది. అండ్ యూఎస్ఏ, కెనడా కూడా ఉన్నారు. యూఎస్ఏ అగైన్ బంగ్లాదేశ్ని ఓడించి వచ్చింది. దే ఆర్ ఆల్సో రెడీ టు మేక్ అ స్టేట్మెంట్ దట్ మేము కూడా హోస్ట్లుగా ఉన్నాం, మేము బంగ్లాదేశ్ని ఓడించి వచ్చాం, వీల్ ఆల్సో బీ డిఫీటింగ్ బెటర్ స్క్వాడ్స్ అనే దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళ స్క్వాడ్ ఇంకా పూర్తి స్థాయి మన డీటెయిల్స్ అవి ఇవి చూస్తున్నాను, మాట్లాడుకుందాం వాళ్ళ మ్యాచ్ వచ్చినప్పటి దగ్గర నుంచి. కానీ బట్ ఐర్లాండ్ హ్యాస్ ద కేపబిలిటీ. మంచి స్పిన్నర్ ఉన్నారు వాళ్ళ దగ్గర, స్పిన్నర్లు ఉన్నారు. జాష్ లిటిల్ రూపంలో మంచి ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, అడైర్ ఉన్నాడు వాళ్ళకి, తర్వాత క్రేగ్ యంగ్ ఉన్నాడు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా వాళ్ళ కీపర్ కమ్ బ్యాటర్ ఏ విధంగా వాళ్ళు అటాక్ చేయగలరు ఏంటి అని. గుడ్ 7-8 క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళ 11లో. మిగతా 3 ఎక్కడైనా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ అసోసియేట్ నేషన్స్లో. ఇప్పుడిప్పుడే వస్తున్న నెదర్లాండ్స్లో కూడా గుడ్ 6-7 క్రికెటర్స్ ఉన్నారు. 3-4 కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు ఆ 11లో పెట్టుకోవడానికి. బట్ 6-7 క్రికెటర్స్ ఆన్ ఎ డే ప్లేయింగ్ వెల్ కెన్ కాజ్ అప్సెట్స్. అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే కనుక ఈ గ్రూపింగ్ విధానం అంతా కూడా మారిపోయేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది ఫర్ దెమ్ టు డిఫీట్ 2 బిగ్గర్ సైడ్స్. సో ఒక స్క్వాడ్ని డిఫీట్ చేసి కెన్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ అంటే మేజర్ స్క్వాడ్ ఏదైతే ఉందో ఆ నెట్ మీద ముందుకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ వేర్ దే మైట్ లూజ్ అవుట్. ఎందుకంటే ఇద్దరికి, నెదర్లాండ్స్కి కానీ లేదంటే ఐర్లాండ్కి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్ ఏదో టీంను ఓడించింది అనుకుందాం, శ్రీలంక ఆర్ సౌత్ ఆఫ్రికాలో. ది అదర్ టీం మిగతా 2 టీంల మీద చాలా గట్టిగా విరుచుకుపడి ఆడేస్తాయి. ఆ నెట్ ఫ్యాక్టర్లో కొన్ని టిప్ ఆఫ్ చేసేస్తాయి నెదర్లాండ్స్ని. సో ఇటువంటివి ఒక ఫ్యాక్టర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇద్దరు కూడా వాళ్ళ 2 పెద్ద టీంలు ఓడిస్తాయని మాత్రం నేను అనుకోవట్లేదు. అలాంటిది చాలా చాలా కష్టం. ఎనర్జీ అనేది డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆఫ్ఘనిస్తాన్ కేస్ ఇన్ పాయింట్ ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్. కొన్నిసార్లు వాళ్ళు ఒక మ్యాచ్ ఓడించిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో దే ఆర్ గాన్. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఎఫర్ట్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ దే ఫీల్ దే అచీవ్డ్ సంథింగ్. ఆ తర్వాత వాళ్ళకి అర్థం కాదు. ఆఫ్ లేట్ అలా అది ప్రాక్టీస్గా పెట్టుకొని మెల్లగా దే హవ్ కమ్ టు ది స్టేజ్ వేర్ దే కెన్ ఇన్ఫ్లిక్ట్ డిఫీట్స్. అండ్ అందుకే వాళ్ళు ఇప్పుడు షాకర్ ప్యాకేజ్, సర్ప్రైజ్ ప్యాకేజ్ కాదు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మేజర్ టీమ్స్ ఓన్లీ. సో ఇది అందుకే ఆ గ్రూప్ సి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. అండ్ లెట్ సీ ఎలా ఉండబోతుంది. ఐర్లాండ్ నెదర్లాండ్ ఏం చేస్తాయో చూడాలి ఇక్కడ. బట్ ఐర్లాండ్ అయితే ఫ్లాట్ పిచ్లు వస్తాయి, మంచి బ్యాటింగ్ ట్రాక్స్ వస్తాయి, షార్టర్ గ్రౌండ్స్ వస్తాయి. ఇక్కడ కూడా కొంచెం షార్టర్ గ్రౌండ్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి బ్యాటింగ్ ట్రాక్స్ ప్రాబ్లీ యూఎస్ఏలో ఉంటాయి. బట్ వెస్టిండీస్కి వెళ్ళేసరికి ఇట్ విల్ బి స్లో. ఇండియా కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అన్ని మ్యాచ్లు యూఎస్ఏలోనే, ఆ తర్వాత దే విల్ గెట్ టు వెస్టిండీస్ సూపర్ 8 స్టేజ్లో. సో అప్పటిదాకా దే విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ బ్యాటింగ్ అనేది ఎలా ఉంటుంది, రిథమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ ఐ ఫీల్ దీస్ 2 టీమ్స్ విల్ డూ వెల్. అంటే వెల్ ఇన్ ద సెన్స్ గెలవకపోవడం కాదు, కానీ ఒక మంచి మార్క్ అయితే వదులుతాయి అనిపిస్తుంది ఐర్లాండ్ కానీ నెదర్లాండ్స్ కానీ. సో విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ టీం గురించి డేటా కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక చాలామంది అంత ఈజీగా అవైలబిలిటీలో ఉండదు. కొంతమంది ప్లేయర్ల గురించి తెలుసు విత్ వాట్ నెదర్లాండ్స్ హస్ డన్ లాస్ట్ వరల్డ్ కప్లో. ఐర్లాండ్ అంతకుముందు ఏం చేసింది, ఇండియాతో ఆడిన మ్యాచ్ల వల్ల కొన్ని ఫెమిలియర్ ఫేసులు అని అవి కనిపిస్తూ ఉంటాయి. బట్ అదర్వైజ్ దే ఆర్ హియర్. ఈ వరల్డ్ కప్ అనేది ఇటువంటి టీమ్స్కే ప్రధానమైన ఒక వేదిక. లైక్ పాపా న్యూ గినీ కానివ్వండి, తర్వాత ఇక్కడ నమీబియా కానివ్వండి, స్కాట్లాండ్ కానివ్వండి, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా, నెదర్లాండ్స్, ఇటువంటి టీమ్స్ అన్నిటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఓమాన్ కూడా హాజ్ ఆల్సో కమ్ ఇన్. వీటన్నిటికీ ఒక వేదిక అవ్వడం, దట్ క్రికెట్ అనేది వాళ్ళ దేశాల్లో కూడా చాలా గట్టిగా వెళ్ళడం. అండ్ ఇట్ విల్ ఓన్లీ ఇంప్రూవ్ క్రికెట్ ఇన్ దేర్ కంట్రీస్. సో అది బాగా హెల్ప్ అవుతుంది. సో లెట్ us see ఐర్లాండ్ నెదర్లాండ్ ఏం చేస్తున్నారు, మీరేమనుకుంటున్నారు?